హెచ్. నా పేరు హెచ్ కదా, హెప్సిబా. హెచ్ మీద 4 అక్షరాలు చెప్తాను. మరియలో ఉండేటువంటి 4 సుగుణాలు చాలా క్లుప్తంగా నేను చెప్తాను. మరియ మొట్టమొదటిగా హంబుల్నెస్. గ్రీకులో తఫినోస్ అనేటువంటి మాట వాడతారు. హిబ్రూలో కెదూషా అంటే చాలా తగ్గింపు, విధేయతతో కూడినటువంటిది. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎన్ని అవమానకరపు మాటలన్నా భరిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈ మరియలో ఉండేటువంటి విధేయతను శాంతినగర్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి సహోదరి కలిగి ఉండాలని నా ఆశ ఉంటూ ఉన్నది. మరియలో ఉండే రెండవ లక్షణం ఏంది అంటే హోలీనెస్, పరిశుద్ధత. హిబ్రూలో అగియోటిటా అనేటువంటి మాట, చాలా బలమైన మాట వాడతారు. పవిత్రత. నీకు ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కడుపు కాలుతూ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, బిడ్డలు ఇంట్లో ఆహారం లేక అల్లాడుతూ ఉన్నా, తప్పు చేయడానికి ముందుకు వెళ్ళనటువంటి వ్యక్తే హోలీనెస్ కలిగినటువంటి స్త్రీ. ఈ మరియ అట్టి పవిత్రతను కలిగి ఉంది కాబట్టే, అట్టి పరిశుద్ధతను కలిగి ఉంది కాబట్టే దేవుడు ఆ దినాలలో మెస్సియ మా గర్భంలో జన్మించాలని వివాహాలు చేసుకోకుండా తమ గర్భాలను సమర్పించుకున్న స్త్రీలు, కన్యకలు ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు మరియను చూసి మరియను ఎన్నుకోవడం జరుగుతోంది. లోకం బహు భయంకరంగా ఉంది కనుక పరిశుద్ధతను కలిగి ఉందాం, పవిత్రతను కాపాడుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన వలె మన జీవితాలు కొనసాగిద్దాం. మూడవదిగా నేను చెప్తాను హోప్ఫుల్నెస్, నిరీక్షణ కలిగిన జీవితము. మరియకి ఒక నిరీక్షణ ఉంటూ ఉంది. తన గర్భంలో పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధాత్మ వల్ల కలిగేది అని దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఆమె ఎక్కడ అనుమాన పడలేదు. నిజంగానే పుడతాడా? భార్య భర్తలు కాకుండా, అనగా పురుషుని ప్రమేయము లేకుండా గర్భం దాల్చడం అంటే అది అసాధ్యమైన కార్యము కదా అని ఆమె ఎక్కడా కూడా అనుమాన పడలేదు. ఆమె ఎక్కడా కూడా సందేహపడలేదు. ఆమె ఒక్క నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఎలిజబెత్లో కూడా ఆ నిరీక్షణ ఉంటూ ఉంది. వృద్ధాప్యంలో కూడా దేవుడు ఆమెను దర్శించేంతగా తన విశ్వాస జీవితాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని తాను కొనసాగించింది అంటే నిరీక్షణ కలిగిన జీవితాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి శాంతినగర్ బ్యాప్టిస్ట్ సంఘ స్త్రీలేమి, దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు కూడా నిరీక్షణతో మన కుటుంబాలను మనము నడిపించుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు వీరి వలె, ఈ స్త్రీల వలె కన్నులారా రుచి చూడగలుగుతాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నాలుగవది హార్ట్ఫుల్ విల్లింగ్నెస్. హృదయపూర్వకముగా దేవుని చిత్తాన్ని అంగీకరించేది. ఏది చేసినా, అది కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధైన, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతాలను చేస్తాడు. ఉదయకాల శర్మంలో లూకా సువార్త 1వ అధ్యాయం 38లో అంటది కదా, ఆమె మరియ, ప్రభుదాసురాలను నీ చిత్తమే నా బిడ్డలను నడుపుతూ ఉన్నావు. హృదయపూర్వకంగా దేవుని చిత్తానికి మనలను, మన కుటుంబాలను అప్పగించుకొని ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వధువు సంఘములో మనమందరం ఉండాలి అని, స్త్రీల సమాజం ఉండాలని కోరుకుంటూ, ఆత్మీయ తల్లిగా మీ కొరకు ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా రానున్న సంవత్సరంలో ఇంకా మన విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి పరుచుకుంటూ సంఘము వెలుపట ఉన్న వారిని దేవుని మందిరంలోనికి నడిపించి వారికి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిద్దాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్త్రీల కమిటీకి, కూడి వచ్చిన మీకు, పెద్దలైన వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.